హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం యొక్క గొప్పతనం గురించి వీడియో చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇండియా గురించి షాకింగ్ నిజాలు పార్ట్ 1 అనే వీడియో చేసినప్పుడు మీరందరూ వీడియో చూసి చాలామందికి షేర్ చేశారు. అలాగే ఈ పార్ట్ 2 వీడియో ఫస్ట్ వీడియో కంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. భారతదేశం మహోన్నతమైన దేశం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంది. అంటే ఇక్కడ ఎన్నో కులాలు మతాలకు సంబంధించిన ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యం కలిగిన దేశం మన భారతదేశం. కుంభమేళ అనే పండుగ లేదా తీర్థయాత్ర హిందువులకు ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ కుంభమేళకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అది ఎంతలా అంటే ఉపగ్రహం నుంచి చూసినా కూడా ఆ కుంభమేళ చిత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కుంభమేళ మొత్తం 4 ప్రదేశాల్లో జరుగుతుంది. అవి అలహాబాద్, హరిద్వార్, నాసిక్ మరియు ఉజ్జయిని. ప్రతి 4 సంవత్సరాలకు ఒక ప్రదేశంలో కుంభమేళ జరుగుతుంది. అయితే ఒకే ప్రదేశంలో జరిగిన కుంభమేళ మళ్ళీ అదే ప్రదేశంలో జరగడానికి 12 సంవత్సరాల కాలం పడుతుంది. డైవర్స్. ప్రపంచ దేశాలతో పోలిస్తే 100 వివాహాలు జరిగితే అందులో ఒక్క వివాహ జంట మాత్రమే విడాకులు తీసుకున్న వారిగా ఉంటున్నారు మన దేశంలో. ఇతర దేశాలతో పోలిస్తే తక్కువ విడాకులు తీసుకుంటున్న దేశంగా ఇండియాను చెప్పవచ్చు. తలుపులు లేని గ్రామం. ఇండియాలోని మహారాష్ట్రలోని శని సింగనాపూర్ గ్రామంలో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులు కానీ తాళాలు కానీ ఉండవు. ఎందుకంటే ఆ గ్రామానికి రక్షణగా శనిదేవుడు ఉంటాడని వారి నమ్మకం. అందుకే అక్కడ దొంగతనాలు జరగవు. ఒకవేళ దొంగతనం చేసిన వారికి సాడ్ సిటీ అనే శాపం తగులుతుందని వారి నమ్మకం. అంటే దొంగతనం చేసిన వారు 7 ఏళ్ల పాటు శనిదేవుని ప్రభావం వల్ల దురదృష్టం పట్టుకుని పీడిస్తుందని వారి భావన. హోలీ పండుగ. ఈ పండుగ హిందువులు వసంత మాసంలో జరుపుకునే రంగుల పండుగగా పిలుస్తారు. హోలీ భారతదేశం మరియు నేపాల్లో జరుపుకునే ప్రసిద్ధ పండుగ. హోలీ భారతదేశంలో జాతీయ పండుగగా గుర్తింపు ఉంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆ పండుగను జరుపుకుంటున్నారు. హోలీ పండుగ హోలిక అనే రాక్షసి పేరు మీదుగా వచ్చింది. హోలిక రాక్షసి ప్రహ్లాదుడిని వధించడానికి వెళ్ళినప్పుడు విష్ణువు హోలికను వధించడం ద్వారా హోలీను జరుపుకుంటారు. ఈ పండుగలు వివిధ రకాలైన రంగుల పొడులతో చల్లుతూ జరుపుకుంటారు. హోలీ చెడుపై మంచి విజయానికి ప్రతీకగా కూడా జరుపుకుంటున్నారు. పంచదార. ప్రపంచానికి తీపి రుచిని మొదటగా పరిచయం చేసింది కూడా మన భారతదేశమే. 2500 సంవత్సరాల క్రితమే రసాయనికంగా శుద్ధి చేయబడిన చక్కెర మన భారతదేశంలోనే లభించింది. స్వర్ణ దేవాలయం. ఇండియాలోని అమృతసర్ స్వర్ణ దేవాలయం ప్రతిరోజు 50,000 మందికి పైగా ఉచితంగా శాకాహార భోజనాలను అందిస్తుంది. ఈ దేవాలయం సిక్కు మతంకు సంబంధించినది. అన్ని మతాల వారికి ఇందులో ప్రవేశం ఉంటుంది. పంటలపై పెప్సీ మరియు కోక్ చల్లడం. భారతదేశంలోని ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రపంచంలోనే అత్యధిక వరిని ఉత్పత్తి చేసే ప్రాంతం. ఇక్కడ రైతులు పంటలపై పిచికారీ చేయడానికి పెప్సీ మరియు కోక్లను వాడతారు. ఎందుకంటే ఇవి పురుగుల మందుల కంటే చాలా చౌకగా లభించడంతో పాటు బాగా పనిచేస్తాయి. అలా ఎందుకంటే చీమలు పంటలను నాశనం చేసే కీటకాలను గుడ్లను తింటాయి. చీమలను పంటలపై ఆకర్షించడానికి తీపి కలిగిన కోకులను పిచికారీగా వాడతారు. చిరుతపులుల గ్రామం. ఇండియాలో మనుషులతో పాటు చిరుతపులులు కూడా స్వేచ్ఛగా తిరిగే గ్రామం ఒకటి ఉంది. అది రాజస్థాన్లోని పాలి జిల్లా బేరా గ్రామం. ఆ గ్రామవాసులు చిరుతలను మిగతా పశువులతో సమానంగా చూస్తూ ఉంటారు. ఈ చిరుతపులులు ఈ గ్రామ శివారులో ఉండే కొండపై ఉన్న శివాలయం దగ్గర పూజారి బకెట్లతో పెట్టే పాలను నీళ్లను తాగి అక్కడే ఉంటాయి. దాదాపు 100 ఏళ్లుగా చిరుతలు ఆ గ్రామంలో మనుషుల మధ్య సంచరిస్తూ ఉన్నాయి. షాంపూ. ప్రపంచానికి షాంపూను పరిచయం చేసింది కూడా ఇండియానే. షాంపూ అనే పదం సంస్కృత పదమైన చంపు పుట్టింది. దీని అర్థం మసాజ్. మొదట షాంపూ యొక్క అవశేషాలు సింధులోయ నాగరికత నుండి లభించాయి. ఈ షాంపూ ఎండిన ఉసిరికాయ మరియు వివిధ రకాల మూలికలతో కలిపి తయారు చేయబడింది.
ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.